ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. తీ చిలకమ్మ కన్యరాశి వల్ల జ్యోతిషం, కన్యరాశి వల్ల భవిష్యవాణి, కన్యరాశి వల్ల గణితవాణి. తీ చిలకమ్మ తీ. వావ్. కన్యరాశి వాళ్ళకు సాక్షంగా శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ శక్తిపీఠం, అయ్యగారు జ్యోతిర్లింగం. చూశారా? శ్రీశైల మల్లికార్జున స్వామి నంబర్ 1 స్థానం. అంటే ఆ స్వామివారికి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి గండాలు గణంత్రాలు ఉండయి. హఠాత్తుగా ఏ చెడు వాతావరణం వినరు. ఏదన్నా ఇంటి లోపల ఆ స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇంటి లోపల ఏ దరిద్రమున్నా పటాపంచలమైపోతుంది. ఇంటి మీద దృష్టి దరిద్రం ఎవరిది ఉన్నా అదంతా వెళ్ళిపోతుంది. చాలా పవర్ఫుల్. చూశారా? ఆ భగవంతుని దగ్గర ఒక్కసారి ఎవరైనా కానీ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, మీకే అర్థమవుతుంది. శ్రీశైలం చూసిన వాళ్ళకి, చూడని వాళ్ళకి ఆ స్వామి అంటే ఏమిటో తెలియదు. చూసిన వాళ్ళకి ఆ స్వామి అంటే ఏమిటో చూసిన వాళ్ళకి తెలుసు. శ్రీశైల మల్లికార్జున స్వామి చాలా పవర్ఫుల్. దర్శనం చేసుకుని రావాలి, చాలా బాగుంటుంది. కన్యరాశి వాళ్ళు తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంటుంది. ఏదన్నా మాట మాట్లాడితే సూటిగా నీట్గా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడతారు. మనసులో కూడా పెట్టుకోవడం, బయటకు కూడా చెప్పడం, హుషారి మాట మాట్లాడడం, చాల్బాజీ మాట మాట్లాడడం, ఏదో ఒక మాట మాట్లాడడం అది మీకు నచ్చదు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం, లేకపోతే గమ్మును కూర్చోవడం. ఒకరికి మోసం చేయాలి, ఒకరికి దగ్గర చేయాలి, ఒకరికి అన్యాయం చేయాలి, అది మీకు నచ్చదు. కన్యరాశి వాళ్లకు ఇప్పుడు ఒక ప్రమోషన్ గురించి ఆలోచించినా అది తప్పనిసరిగా వచ్చేది ఉంది. రెండోది, ఈ జాబు కాకుండా మేము పైమెట్టు జాబు రావాలేమని చాలా రోజుల నుంచి ఆ జాబు చూసుకుంటూ కూర్చున్న వాళ్ళకి ఈసారి పైమెట్టు జాబ్ తప్పనిసరిగా వస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఏం ఆలోచిస్తారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి, సుఖంగా సంతోషంగానే ఉండాలి అన్నట్టు కోరిక చాలా బాగుంది, మంచిగా ఉంటుంది. ఎందు గురించి అంటే శ్రీశైల దర్శనం చేసుకుని రావాలి. శ్రీశైల దర్శనం 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానాలు. 12 జ్యోతిర్లింగాలు అంటే ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర, ఓంకాళేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, కేదార్నాథ్, విష్ణేశ్వర్. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. చూడండి, ఈ 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. మనం వెళ్ళాలనుకుంటే శ్రీశైలం చాలా పవర్ఫుల్. ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. కానీ ఇంతవరకు ఈ దరిద్రం మీ ఇంటికి చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇప్పుడు కూడా సతాయిస్తుంది మీ ఇంటికి. నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగుందండి, చాలా చెడ్డగుంది. ఇంటి మీద చాలా దెబ్బతింటున్నారు, చాలా నష్టపోతున్నారు. ఏడపడ్డ రాయి గుడుక మొక్కుతున్నారు, ప్రతి దేవుని గుడిక దర్శనం చేసుకుంటున్నారు. మేము పైమెట్టు లెక్కాలే భగవంతా, అంత చల్లని చూపు చూడు నాయన, మనం పైకి రావాలి, నలుగురు ఎలా నడుస్తున్నా మనమే ఆగక అలాగే నడవాలనుకుంటున్నారు. కానీ అయితే లేదు. ఎందు గురించి అయితే లేదంటే ఈ యొక్క దరిద్రం అనేది సాడేసతి గాచారం కన్నా ఇంటి మీద జర నరదృష్టి నరకన్ను చాలా చెడ్డగా ఉంది. ఈ దృష్టి వలన, ఈ దరిద్రం వలన ఇల్లు పైకొస్తలేదు, ఇంట్లో బరకుతుంటలేదు, అరుకుతుంటలేదు, ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా అయిపోతుంది, అప్పు బాధ చాలా ఎక్కువైపోతుంది, మనసు శాంతం లేకుండా అయిపోతుంది. ఈ ఒక్క ఇంటి మీద ఉన్న దరిద్రం పోవాలంటే శ్రీశైల దర్శనం చేసుకుని రండి, మీకు చాలా బాగుంటుంది. మీరు పైమెట్టు లెక్కుతారు, రాజా బతికేది కూడా ఆ టైం దగ్గరకు వచ్చింది. మీరు ఏమంటే తొందర పడకుండా నిదానం చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమశివాయ. ఓ 4 పడ్డాయి గవ్వలు. కన్యరాశి వాళ్లకు ఆదాయం 8,
యాయం 11, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే గురుబలం చాలా తక్కువలో ఉంది, శని బలం చాలా ఎక్కువలో ఉంది. మీరు ఏ పని గుడిగా చేసినా మీకు చాలా మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు, అంతా జయమే జరుగుతుంది. కానీ తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే అడగాలనుకుంటే మాకు మీరు ఫోన్ చేసి మాకు మాట్లాడండి. మీ ఉన్న డౌట్ అంతా క్లియర్ చేసిస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా, ఇంకా దానికి మార్గం ఏముందో మొత్తం చెప్పేస్తా. వినాలనుకుంటే నీకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ మొత్తం క్లియర్ చేసిస్తా. నమస్కారం.